తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. విపక్షాలు శవ రాజకీయం చేస్తున్నాయంటూ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కలవని పార్టీలు ఇప్పుడు ఏకమవుతున్నాయని బంద్కు పిలుపునిచ్చిన వారు ఇన్నాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు కేటీఆర్. మొన్నటిదాకా అధికారంలో ఉన్నవాళ్ళు, నిన్న మొన్నటిదాకా పరిపాలించిన మహానుభావులు, నిన్న మొన్నటిదాకా రైతులను ఎరువుల కోసం విత్తనాల కోసం లాఠీ చార్జీలు చేసి పోలీసులతో కొట్టించిన వాళ్ళు ఇలా రైతు బంధులను బయలుదేరినారు. దేశం మీదకి యాత్రకు భరోసా యాత్రలను చేస్తూ ఉన్నారు. ఒకవైపు రైతు బంధులను పోజులు, కానీ చేసేమో రాబందుల పనులు, బంధులు రాబందులు. రేపు బంధుకు పిలుపునిచ్చినట్టు నేను అడుగుతున్నా, ఎందుకు బంద్ అండి? దేనికోసం బంధు? మీరు 60 సంవత్సరాలు గబ్బు పెట్టించిపోయినందుకు బంద్ చేయాలనా? 60 సంవత్సరాలు వ్యవసాయాన్ని దుర్మార్గంగా కిరాతకంగా పట్టించుకోకుండా, స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయకుండా ఈరోజు అస్తవ్యస్త పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోయినందుక 15 నెలల్లోనే మీ 60 సంవత్సరాల దరిద్రం, మీ 60 సంవత్సరాల దుష్పరిపాలన ఫలితాలను 15 నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం సరిచేయాలా? సాధ్యమవుతుందా? 15 నెలలు ఒక రోజులో వచ్చిన పరిస్థితి. ఈ విషవలయం రైతుకు వచ్చింది ఈరోజు అంటే, ఒక విషవలయంలో ఇరుక్కున్నారంటే, ప్రతి పంట ఒక పునర్జన్మగా రైతుకు మారిందంటే, ప్రకృతి సహకరించకపోతే ఒక కాలం అతలాకుతలం అయిపోతుంది వ్యవసాయం అంటే. వ్యవసాయాన్ని లాభసాటిగా ఎట్లా మార్చాలో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలి. దానికి ముఖ్యమంత్రి గారు చెప్పినారు మొన్న. విత్తన భాండాగారంగా ఎట్లా చేస్తాం, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి చేస్తాం, మిషన్ కాకతీయను ఎట్లా పూర్తి చేస్తాం, అదే రకంగా రైతుకు ఎట్లా మద్దతు నిలబడతాం. లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయి కొన్ని అని చెప్పినారు ముఖ్యమంత్రి గారు. అందులో 3 ముఖ్యమైన విషయాలు చెప్పినారు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు. ఒకటి, పంటల బీమా అనేది ఈ దేశంలోనే అతిపెద్ద జోకర్.